తాను అప్రూవల్ గా మారినందుకే నాపై వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టిందని వివేకానందరెడ్డి హత్యారోపణ ఎదుర్కొంటున్న దస్తగిరి ఆరోపిస్తున్నారు. తనను అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రలోభాలకు లొంగకపోతే నాపై అక్రమ కేసులు బనాయిస్తామని తనని బెదిరిస్తున్నట్లుగా దస్తగిరి తెలిపారు. ఇప్పటికే అనేక అక్రమ కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టి వేధిస్తున్నారంటూ ఆయన చెప్పారు. భయభ్రాంతులకు గురి చేయాలని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వాసిరెడ్డి, దేవిరెడ్డి, మనోహర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇప్పుడు అన్ని విధాలుగా ఇప్పుడు ఎలాగైతే వాళ్ళకు కృష్ణారెడ్డి అంటే వివేకానంద రెడ్డి కృష్ణారెడ్డి ఎలాగైతే సిబిఐ రామసింగ్ గారు కొట్టి ప్రజలు చేస్తున్నారు, ప్రజలు చేసి చెప్పించినారు అనే మాట నా నోటి నుంచి వస్తే కేసే నీరు గారిపోయి అందరూ రిలీజ్ అయ్యి బయటికి వస్తారు. అంతేకాకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో రాజకీయంగా ఎఫెక్ట్ ఉండేది వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు. జగన్మోహన్ రెడ్డి చిన్నాయన అయినందుకు ఆయనకు ఎఫెక్ట్ ఎక్కువ ఉందంట, ఓట్లు పడని పరిస్థితి అంట. అందువల్ల నాకు డబ్బు ఇచ్చి 20 కోట్ల నుంచి ప్రస్తుతానికి 20 కోట్లు అడ్వాన్స్ కింద పెట్టుకో అని చెప్పి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్యారెడ్డి అతను జైల్లోకే ఒక డాక్టర్ లాగా పేషెంట్లకు పరీక్ష చేసేలాగా వచ్చి పూర్తి స్థాయిలో అతను నన్ను ప్రలోభాలకు గురి చేయడం జరిగింది. అయితే ఈ రోజున నేను ఇక్కడికి నాంపల్లి కోర్టు సిబిఐ కోర్టుకు రావడం జరిగింది. ఎందుకంటే నా మీద వారెంట్ ఇష్యూ కావడం జరిగింది. నన్ను అరెస్టు చేయమని ఆర్డర్స్ వచ్చినాయంట. ఎందుకంటే నేను జైల్లో ఉన్నందున సిబిఐ అధికారులు సైతం మా లాయర్లు సైతం వాళ్ళకి చెప్పడం జరిగింది, రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. అందుకు ఈరోజు వచ్చి రీకాల్ అంటే అరెస్ట్ కాకోకుండా రీకాల్ అనే పిటిషన్ వేసుకోవడం జరిగింది. దాన్ని కూడా గౌరవనీయులు జడ్జి గారు కూడా సిబిఐ గౌరవనీయులు జడ్జి గారు కూడా దాన్ని అనుమతించినారు. దయగల వారు అనుమతించి అర్థం చేసుకునేందుకు కృతజ్ఞతలు చెప్తాడా. ఎందుకంటే ఈరోజు వివేకానందరెడ్డి కేసు అనేది ఒక సంచలనాత్మకమైనది. పూర్తి స్థాయిలో దాన్ని నీరు కార్చే విధంగా చర్యలు జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎఫెక్ట్ పడుతుందనే ఈ విధంగా నన్ను ప్రలోభాలకు గురి చేసి లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.